నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, గోల్డ్ మెడలిస్ట్గా, ఎకానమిస్ట్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఎన్డీఏ కన్వీనర్గా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్కరణలు, జన్మభూమి, ప్రజల వద్ద పాలన, ఆకస్మిక తనిఖీలు, ఫ్లైఓవర్లు, ముందడుగు, చైతన్యం, ఆదరణ, దీపం, రోషిని వంటి పథకాలు పెట్టి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. అందుకనే 44 సంవత్సరాలు గడుస్తున్నా నారా అంటే జనం రారా అని పిలుస్తున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉందని. అందుకనే చంద్రబాబు నాయుడుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను యువత పునికి పుచ్చుకొని వెదికి పట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ విద్యకు ప్రాధాన్యత ఇస్తే ఇవాళ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, ఐఆర్డిఏ వచ్చింది, IIIT వచ్చింది, నల్సార్ వచ్చింది, నిఫ్ట్ వచ్చింది, ఇవాళ నేషనల్ కన్స్ట్రక్షన్ వచ్చింది, బయోటెక్నాలజీ పార్కు వచ్చింది, హైటెక్ సిటీ వచ్చింది, శిల్పారామం వచ్చింది. ఇవాళ భారతదేశంలో, ప్రపంచంలో తెలుగువాడి ఖ్యాతిని నలుదికలా విస్తరించినటువంటి చరిత్ర ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడికి మనం ఐటీ గురించి ఆలోచిస్తే సార్ ఏఐ గురించి, క్వాంటం గురించి, ఇవాళ డేటా సెంటర్ల గురించి మనకంటే ముందు ఆలోచిస్తున్నటువంటి మీ నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. తెలుగు జాతి కీర్తి కోసం మీరు ఎంత ముందుకు వెళ్ళినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను.